జై సద్గురు. ప్రశ్నోపనిషత్తు 3వ అధ్యాయము. ఈ ప్రశ్నోపనిషత్తు అన్నది 6 బ్రహ్మవేత్తలు వారు అడిగినటువంటి 6 ప్రశ్నలు, ఆ 6 ప్రశ్నలకి పిప్పలాది మహర్షి ఇచ్చినటువంటి సమాధానముల యొక్క సారాంశమే ఈ ప్రశ్నోపనిషత్తు. మొదటి ప్రశ్నను ఈ సృష్టిలోని జీవులు ఎక్కడి నుండి పుడుతున్నాయి అని కబంది అడగగా, దానికి గురువుగారైనటువంటి పిప్పలాది మహర్షి ఈ సృష్టిలోని జీవులన్నీ కూడా ఆ ప్రజాపతి అయినటువంటి పరమాత్మ నుండియే పుడుతున్నాయని సమాధానం ఇచ్చాడు. ఇక రెండవ ప్రశ్నగా భార్గవుడు ఏ దేవతలు ఈ దేహాన్ని భరిస్తున్నాయని, ఈ దేహాన్ని భరించేటువంటి దేవతలలో శ్రేష్ఠులైనటువంటి దేవత ఎవరని అడగగా, అందుకు సమాధానముగా ఈ దేహాన్ని ఇంద్రియాభిమాన దేవతలు, మనోభిమాన దేవతలు, ప్రాణాభిమాన దేవతలు ఈ శరీరాన్ని భరిస్తున్నాయని, వీరందరిలో ప్రాణమే అన్నింటిలో ప్రధానమైన దేవత అని గురువుగారు సమాధానం ఇవ్వగా, ఇక మూడవ ప్రశ్నగా కౌశల్యుడు అనే బ్రహ్మజ్ఞాని తన యొక్క సంశయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఓ గురుదేవా, ఈ దేహాన్ని భరించే దేవతలలో ప్రధానమైనది ప్రాణము అని చెప్పారు. ఈ ప్రాణం ఏ కారణము చేత పుడుతున్నది? ఆ పుట్టినటువంటి ప్రాణం ఏ వృత్తి విశేషం చేత ఈ శరీరంలో ప్రవేశించినది? ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ప్రాణం ఏ విధంగా శరీరాన్ని రక్షిస్తున్నది? అలాగనే ఏ వృత్తి విశేషం చేత ఈ ప్రాణం ఈ శరీరం నుండి లేచిపోతుంది? బాహ్యమగు ఆదిభూత ఆది దైవిక జగత్తును ఈ ప్రాణం ఏ విధంగా ధరిస్తున్నదో సవివరముగా వివరించవలసినది అని ప్రార్థించగా, అందుకు పిప్పలాది మహర్షి ఈ విధంగా మూడవ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. ఇంద్రియ విషయాలకు శబ్దాదులను ఆదిభూతములని, వాటిని ప్రకాశింపచేయు వారిని ఆది దైవికమని పిలుస్తారు. శ్రోత్రాది ఇంద్రియాలను ఆధ్యాత్మికమని పిలువబడుతుంది. నీవు అడిగినటువంటి ప్రశ్న ప్రాణం గురించి. ప్రాణాన్ని గురించి తెలుసుకోవడమే కష్టసాధ్యమైనప్పుడు ఆ ప్రాణము యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవడము అత్యంత కష్టమైనటువంటి ప్రశ్నయే. దీనిని బట్టి నీవు బ్రహ్మనే కాక ఆ ముఖ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరిగిన వాణిగా నేను గ్రహించగలను. ఈ ప్రాణము సత్యస్వరూపము అక్షరుడగు పరమ పురుషుని నుండియే పుట్టుతున్నది. లోకములో తన్నిమిత్తముగా పురుషుని యొక్క నీడ ఏ విధంగా పుడుతుందో అదే విధంగా ఛాయామాత్రముగా అసత్యమగు ప్రాణాఖ్యమగు తత్వం సత్యస్వరూపుడగు పరమాత్మ నుండియే పుడుతున్నది. మనసు యొక్క సంకల్ప వికల్పములకు ఇత్యాది నిమిత్తముల చేత ఆచరించబడు పుణ్యపాప కర్మల చేత ఈ శరీరం నందు ప్రాణం ప్రవేశిస్తున్నది. ఎలాగా అంటే, ఈ మనసులో ఏర్పడేటువంటి సంకల్ప వికల్పములు, తద్వారా చేసేటువంటి పుణ్యపాప కర్మల యొక్క ప్రతిఫలము చేత ఆ పుణ్యపాపముల కర్మల ఫలంగా
ఈ శరీరం నందు ప్రాణం ప్రవేశిస్తున్నది. పురుషుని యొక్క నీడ వలన పురుషుని యందు ఏ విధమైనటువంటి వికారాలు ఉండవో అదే విధంగా పరమాత్మ యొక్క ఛాయామాత్రమగు ప్రాణం యందు ఏ వికారములు కలుగజాలవు. ఓ కౌశల్యుడా, లోకమందు సార్వభౌముడగు రాజు తన రాజ్యంలో పరిపాలన నిమిత్తమై తాను కార్యనిర్వాహకులను ఏ విధంగా నియమిస్తున్నాడో అదేవిధంగా ఈ ముఖ్యమైనటువంటి ప్రాణము ఇతర ప్రాణాపానాది ప్రాణములను మరియు చక్షురాది ఇంద్రియాలను ఆయా స్థానాల యందు వేరువేరు కార్యాలను వారికి కేటాయించి వారిని ఆదేశిస్తున్నది ఈ ముఖ్యమైనటువంటి ప్రాణము. ఈ ప్రాణం అన్నది ముఖ నాసిక మార్గముల గుండా ఈ శరీరం నుండి ప్రాణం వెడలుచున్నది. తాను సార్వభౌముని వలె చక్షు శ్రోత్రేంద్రియాలయందు ఈ ప్రాణం ఉంటున్నది. ప్రాణాప్రాణ స్థానములకు మధ్య భాగమైన నాభియందు ఈ ప్రాణమన్నది సమానవాయు రూపములో ఉంటుంది. ఉదరాగ్నియందు ఉంచబడినటువంటి అన్న జలరసాన్ని సమాన వాయువు అన్నది ఆయా నాడులకు సమానంగా పంచిపెడుతున్నది. ప్రాణం ద్వారా దర్శన శ్రవణాది లక్షణములకు శీర్షారణ్యములకు ఈ ఇంద్రియాల నుండి విషయాదులను ప్రకాశింపచేస్తున్నది ఈ ప్రాణం. అంటే అన్నాన్ని అవిస్సుగా మారుస్తున్నది ప్రాణమే. ఓ కౌశల్యుడా, ఈ జీవాత్మ పద్మాకార మాంసపిండ రూపమగు హృదయాకాశంలో ఉంటుంది. ఈ హృదయమందు ప్రధానమైన నాడులు 101. ఒక్కొక్క నాడికి 100 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క నాడీ శాఖకు 72,000 ప్రతినాడులు ఉన్నాయి. వీటన్నింటినీ కలపగా మొత్తం 72,10,10,201 నాడులు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ ప్రధాన శాఖ ప్రతిశాఖ నాడులందు వ్యానవాయువు సంచరిస్తూ ఉన్నది. ఈ ప్రధానమైనటువంటి 101 నాడులలో సుషుమ్న నాడి ప్రధానమైన నాడి. ఈ నాడి ఊర్ధ్వగమనం గలదై శాస్త్రవిహిత పుణ్యకర్మలు ఆచరించే వారిని పుణ్యలోకాలకు చేరుస్తున్నది. మరి పాపకర్మలు చేసేటువంటి వారిని పశుపక్షాది జన్మలను, ఈ పాప పుణ్య కర్మలు సమానంగా ఆచరించు వారిని మానవ జన్మను పొందిస్తున్నది. ఇది అన్నీ కూడా ఆ ప్రాణం ద్వారానే మానవునికి జన్మలు ఏర్పడుతున్నాయి. మానవ జన్మకి మూలం ప్రాణమే. సూర్యుడు ఆది దైవికమగు బాహ్య ప్రాణంగా ఉంటున్నాడు. ఈ సూర్యుడు ఉదయించుచున్నవాడై ఆధ్యాత్మికమగు నేత్రాలకు పదార్థములను చూచేటువంటి సామర్థ్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ కంటికి ఆ చూచేటువంటి సామర్థ్యాన్ని కలిగించేది ఆ సూర్యభగవానుడే. అందులోనే ఉంది ఆ ప్రాణం యొక్క అంశం. అదేవిధంగా హృదయాభిమాన దేవత అయినటువంటి అగ్ని పురుషుని యొక్క అపాన వృత్తిని అవలంబించి ప్రాణాన్ని పైకి పోనీయకుండా కిందికి లాగుతూ దేహాన్ని ధరిస్తూ అనుగ్రహిస్తున్నది. మరి భూమికి అంతరిక్షానికి మధ్య భాగమున ఈ సమాన వాయువు ఉంటున్నది. జీవుడు మరణకాలమందు ఎట్టి సంకల్పము గలవాడై ఉంటాడో అట్టి సంకల్పము గల చిత్తముతోనే
ఇంద్రియాలతో కూడి ముఖ్య ప్రాణం అన్నది తన యొక్క వృత్తిని పొందుతున్నది. చివరి సమయమందు చిత్త సంస్కారానుసారము పుణ్యపాప ఫలితముగా ఏర్పడినటువంటి శరీరాన్ని పొందుతున్నాడు జీవుడు. ఎవరైతే ప్రాణం గురించి అనగా ప్రాణము నాశనరహితుడని, ఈ ప్రాణము పరమాత్మ నుండియే పుడుతున్నదని, మన కృతములకు ధర్మాధర్మను అనుసరించి శరీరాన్ని ధరిస్తున్నదని, శరీర ధారణ అనంతరం ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములుగా విభజించుకొని అపానము పాయోవస్థలయందును, స్వస్వరూపమైన ప్రాణము చక్షు శ్రోత్రేంద్రియములందును, నాభియందు సమానమునగను, వ్యానమన్నది నాడీ సమూహమందును, ఉదానము అన్నది సుషుమ్నా నాడియందు ఉంచుతున్నది. ఆదిత్య పృథ్వీ దేవతాకాశ వాయు తేజో రూపములై ప్రాణాపాన వ్యాన సమానోదానముల యొక్క అనుగ్రహము చేతను ఆధ్యాత్మిక స్వరూపముగు చక్షుర్వాక్ శ్రోత్రం మన శరీరమును ధరిస్తున్నది. ఆదిభూతములకు శబ్ద రూప రసగంధాదులను ధరిస్తున్నది ఈ ప్రాణం. ఈ ప్రాణమే ఉదాన వృత్తితోటి భోక్తయగు. ఈ ప్రాణము ఆదిభూతములకు శబ్ద రూప రసగంధాలను ధరిస్తున్నది. ఈ ప్రాణమే ఉదాన వృత్తితో భోక్తయగు జీవునితో కూడినదై ఈ జీవుని ఈ దేహాంతరమునందు మరొక దేహాన్ని పొందించుతున్నది. అది ఏ ప్రజాపతి, అది ఏ భోక్తయు, అది ఏ తెలుసుకున్నవాడు. ఆ ప్రాణమే ఐహికామస్మిక ఫలితాలని ఇస్తున్నది. దేహాంతరమున పొందేటువంటి యొక్క ప్రాణ సాయుధ్యమును పొందేవాడు అమృతుడై ఉంటున్నాడు. ఐహిక ఫలము అనగా పుత్ర పౌత్రాది సంతతిని పొందడమని, అలాగనే దేహాంతరమున ప్రాణ సాయుధ్యమును పొందినవాడు అమృతుడు మరియు నాశరహితుడు అవుతున్నాడని, ప్రాణము అన్నది ఐహికామస్క ఫలములను ఇస్తున్నది. ప్రతి మానవుని యొక్క లక్ష్యము దేహాంతరమున ప్రాణ సాయుధ్యమును పొందడము. అట్టి మానవుడు అమృతుడు నాశరహితుడు కావడమే మన అంతిమ లక్ష్యమై ఉండాలి. దానికే సాధన చేయాలి. జై సద్గురు.